హలో అండి, నేను మీ డాక్టర్ రవికుమార్ సెల్ హెల్త్ క్లినిక్ హైదరాబాద్ నుంచి ఇంకోసారి మీ ముందుకు వచ్చాను. సెల్ హెల్త్ క్లినిక్లో మేము పాటించే సిద్ధాంతం సెల్యులార్ మెటబాలిక్ డైట్ అని చాలాసార్లు నేను మా డాక్టర్లు మాట్లాడుకుంటాను వస్తున్నాం కదా. ఇవాళ సెల్యులార్ మెటబాలిక్ డైట్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పటం కంటే ఈ రోజు నుంచి మీకు ఇంకొక కొత్త డైట్ యాడ్ చేద్దామనే ఆలోచనతో వచ్చాం మీ ముందుకి. అదేంటో చెప్పబోయే ముందు, ప్రపంచం మన అరచేతిలోకి వచ్చేసింది. ఎలా? స్మార్ట్ ఫోన్ ద్వారా. ఎక్కడ ఏం జరుగుతుందో అతి తేలిగ్గా మనం ప్రపంచంలో ఏం జరిగినా అతి తేలిగ్గా తెలుసుకునే పరిస్థితికి వచ్చాం. విజ్ఞానానికైనా వికాసానికైనా చాలా అవసరం. దీని వినియోగం చాలా పెరిగిపోయింది. ప్రత్యేకంగా కోవిడ్ తర్వాత ఆన్లైన్ క్లాసులు వచ్చి, ఆన్లైన్ గేమ్స్ వచ్చి ఈ సెల్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎంత దాకా పెరిగిపోయిందంటే చిన్నపిల్లలు ఆ ఫోన్ ఇవ్వకపోతే అన్నం తినని మారం చేసే అంత. తల్లిదండ్రులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తూ, ఎందుకంటే వాళ్ళు కూడా అదే పనిలో ఉంటున్నారు కాబట్టి. అవసరానికి, వికాసానికి, విజ్ఞానానికి వాడటంలో తప్పు లేదు, కానీ వ్యసనంగా మార్చుకుని ఈ సెల్ ఫోన్ వినియోగం, ల్యాప్టాప్ల వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో ఆలోచించారా ఎప్పుడన్నా? అర్ధరాత్రి వరకు కూడా అందరూ సెల్ ఫోన్లోనే ఉంటున్నారు కదా. బాత్రూమ్కి వెళ్ళినా సెల్ ఫోనే, బెడ్రూమ్కి వెళ్ళినా సెల్ ఫోనే, బడిలోకి వెళ్ళినా సెల్ ఫోనే, గుడిలోకి వెళ్ళినా సెల్ ఫోనే. మొన్న గుడిలో చూశాను, దేవుడి ముందు నుంచుంటే ఫోన్ వస్తే, దేవుడా మంచి దేవుడా ఒక్క నిమిషం ఆగని మళ్ళీ పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడుకుని వస్తున్నారు. నిపుణులు కూడా వాళ్ళ అధ్యయనంలో చాలా ఆందోళన చెందుతున్నారు. సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్న వాళ్ళకు నరాల బలహీనత, రేడియేషన్ వలన రకరకాల ఇబ్బందులు. బెడ్రూమ్లో సెల్ ఫోన్ ఏంటండి? అతి వినియోగం వలన మెమరీ లాస్ ఉంటుంది, చెవులు హియరింగ్ ప్రాబ్లం వస్తుంది, మైగ్రేన్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్రలేమి వస్తుంది, రకరకాల ఇబ్బందులు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. 7 ఏళ్ళు ఎంత అంటే సెల్ ఫోన్ అడిగి చెప్తానన్నంతగా దాని మీద ఆధారపడిపోతున్నారు. ఇన్ని అనారోగ్యాలకు కారణమైన సెల్ ఫోన్ని అవసరమైనంత మేర వాడుతూ, విజ్ఞానానికి, వికాసానికి అవసరంగా వాడుకుంటూ, వినోదం కోసం ఎప్పుడన్నా ఒక అరగంట వాడుకుంటే పద్ధతిగా ఉంటుంది, కానీ ఇలా పద్ధతి తప్పి వాడటం వలన అనారోగ్యానికి కారణం అవుతున్నారు. అందుకని ఇవాళ డిజిటల్ డీటాక్స్ డైట్ అని ఒకటి యాడ్ చేద్దాం మన సెల్యులార్ మెటబాలిక్ డైట్కి. వారానికి ఒక్క రోజన్నా నో సెల్ ఫోన్ డే ప్రకటిద్దామా? అత్యవసరమైతే తప్పితే ఎవరిని ఫోన్ చేయొద్దని మీరు ముందే చెప్పేయండి. మీరు కూడా అత్యవసరమైతే తప్పితే ఫోన్ వాడకండి. నో సెల్ ఫోన్ డే వారంలో ఒక్క రోజు. మిగతా 6 రోజులు అవసరానికి, విజ్ఞానానికి వాడుకోండి. వినోదం కోసం వాడొద్దండి. ఆ సమయాన్ని కుటుంబానికి వెచ్చించండి, తల్లిదండ్రులకు వెచ్చించండి, విజ్ఞానం కోసం వెచ్చించండి, అవసరమైతే స్నేహితులతో వెచ్చించండి. అనవసరంగా మీ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ రేడియేషన్కు గురి కావద్దండి. సెల్యులార్ మెటబాలిక్ డైట్తో పాటు డిజిటల్ డీటాక్స్ డైట్ కూడా జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇది అందరం పాటిద్దాం. CMD అండ్ DDD డిజిటల్ డీటాక్స్ డైట్. మీకు కొద్దిగా అతిశయోక్తిలాగా అనిపించిందేమో, కానీ నేను చెప్పిన దానిలో ఒక్క వాస్తవం కూడా అవాస్తవం అని మీరు చెప్పగలిగితే నేను దీన్ని వెనక్కి తీసుకుంటానికి సిద్ధం. కానీ నిజమే కదా, అందరూ చేస్తున్న తప్పే కదా ఇది. దీనివల్ల ఎన్ని అనర్థాలు దారితీస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా డిజిటల్ డీటాక్స్ డైట్ కూడా చేసి తీరాల్సిందే. అప్పుడే సెల్యులార్ మెటబాలిక్ డైట్కి ఒక సార్థకత చేకూరుతుంది. ఒక పక్కన మన సెల్యులార్ మెటబాలిక్ డైట్ చేస్తూ, ఇంకో పక్కన డిజిటల్గా ఈ సెల్ ఫోన్ల వల్ల రేడియేషన్లు, అనారోగ్యాలు తెచ్చుకుంటూ ఇబ్బంది పడుతూ ఎటు బ్యాలెన్స్ చేయలేని పరిస్థితిలో ఉండే కంటే సెల్యులార్ మెటబాలిక్ డైట్తో పాటు డిజిటల్ డీటాక్స్ డైట్ యాడ్ చేశాం కాబట్టి CMD ప్లస్ DDD డిజిటల్ డీటాక్స్ డైట్, CMD అండ్ DDD కాంబినేషన్లో చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. అర్థం చేసుకున్నారు కదా? పాటిస్తారు కదా? కణాలు బాగున్నాయా? సెల్స్ హెల్తీగా ఉన్నాయా? మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.